ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారు ఏదైతే మాట్లాడారు కదా, మీ చూపులో ఉంటుంది, మీ ఆలోచనలో ఉంటుంది. మా ఆలోచన మీద మీకు హక్కు ఉంటుంది, మీ ఆచరణ మీద మాత్రం మాకు పల్లెత్తు హక్కు ఉండదా? వీర నారి లెక్క మీరు మొదలెట్టి విక్టిమ్ కార్డు యూజ్ చేసిరు చూడు అనసూయ భరద్వాజ్ గారు ఏడుచుకుంటా. నాగబాబు ఇదే జబర్దస్త్లా చేసిండు ఏంది అని అంటే కొడతావా? అటు జోకేసినా ఏకపోయినా నాగబాబు నాగపాము నాకినట్టు నాకితే కుదరదు మాటలు. దానికి కొంచెం సపోర్టు అని అనేది ఉండాలి జిద్దగిలా. మళ్ళా ఒకసారి బాలయ్య బాబు గారు హీరోయిన్లో నేను వెంటబడకపోతే నా ఫ్యాన్స్కి ఎందుకు నచ్చుతుంది, ముద్దో ఐ నీడ్ టు మేక్ హర్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఇట్లాంటి స్టేట్మెంట్లు వాడండు. మళ్ళా మీ ప్రగతిశీల మెసేజ్లు బాలయ్య బాబు గారిని విమర్శించనీకి పనికొస్తుందా? ఒక మనిషిని వీక్ మనిషిని పట్టుకొని ఆయనని వీక్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది, ఆనవాయితీ అయిపోయింది మీ ఇండస్ట్రీలో. వీ సపోర్ట్ శివాజీ, డంకే పే చోట్ వీ సపోర్ట్ శివాజీ. లాస్ట్కి ఏమైందంటే గత నాకు తెలిసి 10 రోజుల నుంచి ఈ టాపిక్ ఒక జ్వాలాముఖి అయిపోయి వెళ్తుంది. సోషల్ మీడియాలో, న్యూస్లో, మెయిన్ పేపర్లలో శివాజీ గారు కరెక్టా లేదా అనసూయ భరద్వాజ్ గారు కరెక్టా? శివాజీ మాటలల్లో ఎంత సత్యం ఉన్నది, అనసూయ మాటలల్లో ఎంత పొగరున్నది, ఇట్లాంటి కమెంట్స్ చూస్తున్నాయి. సో డంకేపే చోట్ నేను ఫస్టే కంటెక్స్ట్ సెట్ చేస్తున్నా. ఆకాశం భూమి ఒకటైనా, నార్త్ సౌత్ ఒకటైనా, ఈస్ట్ వెస్ట్ ఒకటైనా చిత్రగుప్త్ శివాజీ గారి మాటలకు సమర్థిస్తుంది. శివాజీ గారు అన్న మాటలకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. #I support యాక్టర్ శివాజీ. ఇది నేను చెప్పిన తర్వాత ఫెమినిస్టులు ఎవరెవరైతే మీ పదునైన నాలుకలకు షార్పెన్ చేసి రెడీ చేసుకుంటారో, మాటల యుద్ధం మొదలెడతారో, యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం కాబట్టి ఇన్ని రోజులు చిత్రగుప్తు సైలెంట్ ఉన్నది. మేమందరిలాగా పడి ఏడవం. బట్ నిన్న శివాజీ గారి మాటలు చూసిన తర్వాత ఆయన భావోద్వేగమై బలహీనుడు కాలేను నేను అని చెప్పుకుంటూ తన యొక్క ఆత్మధైర్యాన్ని సప్రెస్ చేసుకుంటా మీడియా ముందు మాట్లాడుతుంటే, ఈరోజు కూడా నేను మాట్లాడకపోతే, చిత్రగుప్తు మాట్లాడకపోతే, మేము చెప్పినాం కదా వ్యూస్ కోసము మేము మా ఛానల్ని ఎప్పుడు ఎన్నడూ ప్రమోట్ చేయాలి, అబ్సల్యూట్ న్యూస్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అని అంటేనే రంగులు పూసుకున్న వాళ్ళతో నేను పెద్ద రాజకీయాలు చెయ్యాలి. ఎందుకనంటే నా దృష్టిలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ మినిమం ఉంటుంది సొసైటీకి. ఓకే, యాక్టర్ శివాజీ కొంచెం నైతికంగా నాకు అనిపిస్తాడు. ఆయన పాస్ట్ ఏందో నాకు తెలియదు, ఆయన ఏ రకంగా ఉంటాడో నాకు తెలియదు, నాకు పర్సనల్గా దోస్తు కూడా కాదు శివాజీ. బట్ ఆయన సినిమాలు ఏదైతే చూసినో నాకు ఇంకా సుపరిచితులు శివాజీ ఎక్కడెక్కడ అని అంటే 2 సినిమాల నుంచి. ఒకటి కోర్ట్ సినిమా, దానికంటే ముందు 1990s అనేది ఒక పూరలేదు ఒక సినిమా వచ్చింది, వెబ్ సిరీస్ వచ్చింది. నాకు అక్కడి నుంచి శివాజీ గారు బాగా పరిచయం. ఖుషి సినిమా, ఇన్ఫ్యాక్ట్ శివాజీ గారు నన్ను బాగా అప్పట్లో కొంచెం తెలుసు అని అంటే ఖుషి సినిమాలో. ఆయన ఏమన్నానండి, ఇప్పుడు ఎవరో ఒక యాక్ట్రెస్ ఒక ఫంక్షన్కి పోయింది, అవునా? ఫంక్షన్కి పోతే అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటా అంటే, అసలు నువ్వు ఏ ఫంక్షన్కి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఆడ ఏం చేయాలా, నీతో ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది తెలుసుకోకుండా ఎగేసుకొని ఇంత పేటీఎం బ్యాచ్లో పైసలు పడ్డాయని చెప్పి ఎగేసుకొని పోయి ఆడేదని ఇబ్బంది కాగానే ఐఆమ్ టార్గెటింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది ట్వీట్ చేస్తారు. ఇంట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఏందండి నాకు అర్థం కాదు. ఇంట్లో ఒక హీరోకి సంబంధించిన ఎందుకు వస్తున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు వస్తున్నారు నేను అడుగుతున్న ఒక మాట. అవసరం ఏమున్నది ఇంట్లో అనట. దానికి ప్రభాస్ గారు స్పందించాలా అని చెప్పి కూడా కొన్ని ట్వీట్లు వచ్చినాయి. ఐ డోంట్ నో వై. దాన్ని ఉద్దేశించో లేకపోతే ఓవరాల్గానో ఒక కంటెక్స్ట్లో తీసుకొని శివాజీ గారు ఏమన్నారంటే, జరా డ్రెస్ కోడ్ ఇట్లా ఉండాలా, డ్రెస్ కోడ్ అట్లా ఉండాలా, ఫైన్. అయితే ఇప్పుడు నేను ఒక పంచాయతీ మాట్లాడతాను, నేను పచ్చిగా మాట్లాడతా, కొంచెం పచ్చిగా. ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ ది సీక్వెన్సెస్, సబ్సీక్వెంట్ కాన్సిక్వెన్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పచ్చిగా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారు ఏదైతే మాట్లాడారు కదా, మీ చూపులో ఉంటుంది, మీ ఆలోచనలో ఉంటుంది, మళ్ళీ మీ ఆచరణలు ఉండదా? మా ఆలోచన మీద మీకు హక్కు ఉంటుంది, మీ ఆచరణ మీద మాత్రం మాకు పల్లెత్తు హక్కు ఉండదా? అంటే ఇప్పుడు నేను చిన్న బట్టలు వేస్తా, చినిగిపోయిన బట్టలు వేస్తా, చింపుకొని బట్టలు వేస్తా అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. బట్ ఆ చినిగిపోయిన బట్టలు, చింపుడు బట్టలు, చింపుకున్న బట్టలని చూడాలనా వద్దా అనే హక్కు నాకు లేదా? మళ్ళీ నా కళ్ళకు కనబడుతున్నప్పుడు ఇది నాకు నచ్చనప్పుడు నేను నాకు నచ్చినట్లు ఉంటా అని అంటే మళ్ళీ నాకు నచ్చింది కూడా నీకు వర్తిస్తుందా లేదా అనే హక్కు అనసూయ భరద్వాజ్ గారు మీకు పనిచేస్తుందా చెయ్యదా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నేను ఇట్లనే ఉంటా, ఈ ఫోటో మీ దాంట్లో నుంచే తీసుకున్నా ఇన్స్టాగ్రామ్లో నుంచి, నాకు చూడలేకనే మీరు అన్నారు కదా మీ కళ్ళల్లో మీ ఆలోచనలు అని. నా ఆలోచన సద్గుణంగానే ఉన్నాయి, గుణాత్మకంగానే ఉన్నాయి, నా పెంపకం చాలా గట్టిగా ఉన్నది,
నా పెంపకం మీద మీరు ఏం మాట్లాడకండి దయచేసి. అండ్ ద డిబేట్ గోస్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. నేను మీకు సజెషన్ ఇస్తున్నా. నా పిల్లలు చూస్తున్నప్పుడే నాకే కొంచెం ఇబ్బందిగా అయింది, నేనే అందుకే అక్కడ బ్లాక్ చేసేయాల్సి వచ్చింది, బ్లర్ చేసేయాల్సి వచ్చింది. ఇక్కడ నా ఆలోచనలు మీ పైన చెడులేవే, అబ్సల్యూట్గా మంచిగానే ఉన్నాయే. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సింపుడు బట్టలు వేసుకుంటాము, చిన్న బట్టలు వేసుకుంటాము అని అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏం కావాలరా రానురానిగా చిన్నగా అయిపోతుంది టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఫ్యాక్టరీలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఇక దాని బదులు ఆకులు కట్టుకొని తిరుగుదాం, సూద్దారాలు కట్టుకొని తిరుగుదాం, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి బట్టలు కుట్టుకుందాం. ఇప్పుడు మీరు ఏదైనా ఆడిషన్కి పిలుస్తారండి, ఒక మాట, మిమ్మల్ని ఎవరైనా ఆడిషన్కి పిలుస్తారు. ఆడిషన్ పిలుచుకున్నోడు అర్ధనగ్నంగా ఆడ కూర్చొని ఉంటే మీరు ఆడిషన్ చేస్తారా? ఎవరైనా పోయి ఇంటర్వ్యూ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ కంపెనీకి పిలిచి నేను బటన్లు ఇప్పేసి, ఇప్పుడు నేను ఇన్నే బటన్లు ఇప్పేసి బనియన్ మీద వచ్చి బనియన్ మీద ఉడిపకుండా నేను వచ్చి మాట్లాడతానంటే ఎవరైనా సభ్యతంగా చూస్తారా నా ఛానల్? మీ ఆలోచనలోనే ఉండాలి కదా అని అంటే నాకు ఇది అర్థమైతలేదు. ఏం ఆలోచన? మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుండ్రి అనసూయ భరద్వాజ్ గారు, ప్లీజ్ దయచేసి మీ ఆలోచనలు ఏ రకంగా ఉండాలనో ఒక స్కిల్ డెవలప్మెంట్. నిన్న తను మాట్లాడుతుంటే నాకు ఒక బాధ వేసి ఏమేసిందనంటే హీ వాజ్ ఫీలింగ్ ఎంబారెస్డ్. నేను ఏం తప్పు మాట్లాడినా? నేను ఒక స్త్రీమూర్తిని గౌరవిద్దామని చెప్పి మాట్లాడినా కదా అని చెప్పి మాట్లాడితే తన కుటుంబాన్ని కూడా ఎట్లా ఫేస్ చేయాలా అనే బాధ నాకు శివాజీ గారి కళ్ళలో కనబడ్డది. వీర నారి లెక్క మీరు మొదలెట్టి విక్టిమ్ కార్డు యూజ్ చేసిరు చూడు అనసూయ భరద్వాజ్ గారు ఏడుచుకుంటా వస్తా ఆడికి వస్తా. ఇక్కడ చూడుండ్రి తన ట్వీట్ ఇది. ఇప్పుడే ఒకటి చూశాను, నా బాబోయ్ పైత్యం ఏం చేస్తాం, అంటకుండా చూసుకుందాం. ఇది కూడా అంటకుండా చూసుకుంటే అయిపోయేది. ఆయుర్వేద మందుల పైత్యం అనేది ఉంటుంది. అనసూయ భరద్వాజ్ గారు ఒక మందు వేసుకుంటే పులుపు తినొద్దని ఉంటుంది, మీరు చూసేది లేకుండే. ఇంకొక మాట చూడుండ్రా ఏమని రాస్తుందో, ఐ డోంట్ నో వాట్ స్టాపింగ్ ది స్టార్స్ టు టేక్ స్టాండ్ ఆన్ ఎనీ రాంగ్ డూయింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ దేర్ ఫ్యాన్స్. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. In my given power, I am being responsible. I don't see any sort of a responsibility filled with accountability as far as your responsibility is concerned. And I don't see any great power in you, ma'am. I don't see any great power. I only see a victim power, not a great power. And if you say that this is the responsibility, and I'm sorry, and I'm really sorry, this is not the responsibility, and you don't become a word of mouth for our responsibility. We know the society's responsibility and we are delivering it with 100% accountability. And you know in fact Miss Anusaya Bharadwaj garu ఆమె ఫస్ట్ టైం మీరు ఒక వీడియో పెట్టినప్పుడు యా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఐఎమ్ జస్ట్ చెకింగ్, నేను విజిబిలిటీ కోసం చూస్తాను. యూఆర్ విజిబిలిటీ కోసం జర వచ్చిన తర్వాత నేను మాట్లాడతా, అంటే జర ఎక్కువ మంది వస్తే నేను మాట్లాడతా, అట్లా స్టార్ట్ అవుతుంది మీ వీడియో. ఐ రైట్ ఆర్ రాంగ్? మీరు ఏదన్నా సొసైటీని ఉద్దేశించి మాట్లాడినప్పుడు విజిబిలిటీ ఏముండదు. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు 2000 మంది చూస్తేనే చిత్రగుప్త నడుపుతా, 200 మంది చూస్తే నడపానని. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 200 మంది 2000 మందికి ఇంపాక్ట్ చేయగలిగే కంటెంట్ నా దగ్గర ఉంటేనే, ఇంటెంట్ నా దగ్గర ఉంటేనే నా ఛానల్ని చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ యాట్ విజిబిలిటీ, ఐ డోంట్ ఫైండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓ పబ్లిసిటీ స్టంట్ చేసిరు అనసూయ భరద్వాజ్ గారు మీరు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. మీరు సొసైటీకి మెసేజ్ చేయాలనుకున్నప్పుడు ఒక్కడు చూస్తేంది, ఇద్దరు చూస్తేంది. మీ మెసేజ్ల దమ్ము ఉంటే దుమ్ము లేపుతుందండి. జనాలు వచ్చిన తర్వాత, నన్ను చూసిన తర్వాత ఏ హాయ్ అని చెప్పుకుంటా అంత ధైర్యవంతులు మీరు. ధైర్యహీనులు ఎట్లయిపోయారండి ఒకటేసారి ఏడుచుకోగానే మహిళా కమిషన్ ఎక్సెట్రా వేరే స్టార్లు మాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి తను మాట్లాడతారు. ఎవరు? అనసూయ భరద్వాజ్ గారు. నౌ లెట్ us డీప్ డైవ్ ఇంటూ ది సినారియో. ఏదైతే అనసూయ గారు मैं लड़ सकती हूँ, great power comes with great responsibility, and where is the responsibility when you have played a victim card? ఎప్పుడైతే ఏడిచినోడు చూడు బోర్డుగా మీరు మళ్ళీ మీ కొట్లాట ఏడదాకా పోయిద్దని అని అడుగుతున్నా. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ రైట్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్. కమెంట్లో రాసిరు చూడు, యాక్టర్ అండ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సేస్ సోషల్ మీడియా నెగటివిటీ ఈజ్ ఇంపాక్టింగ్ హర్ అండ్ ఆస్క్ ఎవ్రీవన్ టు బి కైండ్. ఆమె ఏం రాసింది, ఐ వాంట్ యూ టు నో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ బీయింగ్ హ్యూమన్ ఎవ్రీథింగ్ ఆర్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ. As a public figure, I am forced to think to be this person with neutral feelings, diplomacy, don't care, attitude strong. But that version of strength isn't my version of strength. My strength is this right here. To be able to share my vulnerability and still put my foot down to these things I believe should be put down to. Okay, cracks మాట్లాడదాం. మీరేమని అన్నారు? It is affecting my family as well. And సోషల్ మీడియాని చూస్ చేసుకుంది ఎవరు? ఫస్ట్ ఆయన మాట్లాడిండు, ఆయన పనికి ఆయనను వదిలేసి ఉంటే అయిపోయేది కదా మీకు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే దుర్బిన్ పెట్టుకొని కూర్చుంటారు అనసూయ గారు మిమ్మల్ని. నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా. దుర్బిన్ అంటే దుర్బిన్ తెలుసా మీకు? తెలుసో తెలియదు, బైనోక్యులర్ అని అంటారు.
బైనోక్యులర్ పెట్టి యూ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు ఇంటర్ఫియర్. ఎట్లా చెప్పాలా? విజయ్ దేవరకొండ ఆయన యాటిట్యూడ్, ఆయన ఇష్టం, ఆయన ఎట్లుంటాడో ఆయన లెక్క ఉంటాడు రా భయ్. అందులో కూడా పోయి గెలుక్కున్న వాళ్ళు ఎవరు? అనసూయ భరద్వాజే కదా. అది హుందాతనం విజయ్ దేవరకొండది. మిమ్మల్ని పట్టించుకోలే. ఇట్లుంటాడా అట్లుంటాడా అంటే మీకు ఎవరన్నా మళ్ళా పేటీఎం బ్యాచ్ వాళ్ళు పైసలు కొట్టిరా ఇట్లా మాట్లాడమని విజయ్ దేవరకొండ మీద? విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ విజయ్ దేవరకొండదండి. మీకెందుకు? నేను ఇవన్నీ పట్టించుకోను అని అనుకుంటేనే ఇప్పుడు మీరు నా ఇష్టము, నేను ఇట్లనే ఉంటా, దిస్ ఈజ్ మై ఫ్రీడమ్ అని చెప్పి గాగా గోగో గ్రిగేరియస్ మాటలు మీరు మాట్లాడతారు కదా. మాట్లాడిన తర్వాత నేను ఇట్లనే ఉంటానన్నప్పుడు వాడు సూపులలో ఏం ప్రాబ్లం ఉందో వాడు ఏదైనా కమెంట్ పెడితే మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? మళ్ళీ కావద్దు. థ్యాంక్స్ బ్రదర్, ఐఆమ్ మై ఓన్ వే, దిస్ ఈజ్ మై వే అండ్ దిస్ ఈజ్ అనసూయ వే అని చెప్పి ఉండాలా? లేక అది రియాక్ట్ అవుతారు, కంప్లైంట్లు ఇస్తా అంటారు. ఎందుకు ఇస్తారండి కంప్లైంట్? ఇట్ ఈస్ పించింగ్ యూ, రైట్? It is your consciousness is telling you, your consciousness is telling you that you were wrong in some part or the other. ఏడనో ఒక దగ్గర మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్, మీ కాన్షియస్నెస్ చెప్తున్నది మీకు, ఈ నన్ను హెరాస్మెంట్ చేస్తూ. ఎందుకు హెరాస్మెంట్ చేస్తున్నాడు? దాని తర్వాత చూడండి అనసూయ గారి ట్వీట్లు. సార్ 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 అంటే మనోడు ఏం మాట్లాడిండో ఫస్ట్ చూద్దాం. ఇదే మాటలు వేరే అమ్మాయిని చెప్పినా ఓకే కరెక్ట్ ఏ కదా అని అగ్రీ కావచ్చు కానీ అని చెప్పి ఆపేసిండాడు. సంథింగ్ లైక్ దట్. సపోజ్ అనసూయ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అట్లీస్ట్ నేను ఆలోచిస్తుండనేమో, కానీ అనసూయ ఈ మాటలు మాట్లాడడం అంతే ఆపేసిండాడు. గుమ్మడికాయ దొంగ ఎవరైనా భుజాలకి తరుచుకున్నట్టు మళ్ళీ మీరు ఇంటర్ఫియర్ అవుతారు. అగో చూడండి. సార్ 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 ఏంటి కొంచెం మళ్ళీ చెప్పరా సార్? నేనేం చేశాను సార్? ఆఫర్స్ కోసం కొంచెం క్లియర్గా చెప్పే దమ్ముందా సార్? నాకు కూడా తెలుసుకోవాలని ఉంది సార్. వై when you feel that you are a celebrity and when you feel that celebrity is nothing but acquiring some sort of a power, ఒక పవర్ వస్తుంది మీకు. ఆ పవర్ అనేది గ్రేట్ పవర్ అనేది గ్రేట్ రెస్పాన్సిబిలిటీతో వస్తుంది. ఈ రెస్పాన్సిబిలిటీ నాకు కనబడతనే లేదు. ఇగో చూడుర్రి. దాని తర్వాత ఇప్పుడు అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. ఇది సోషల్ మీడియాలో తీసుకున్నా నేను. వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. మారల్ పోలీసింగ్ ఈజ్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. Moral policing is unconstitutional in India. Courts have repeatedly held that it violates the fundamental rights such as liberty, dignity, privacy and equality guaranteed under the Article 14, 19 and 21. ఏదో లాయర్ని కన్సల్ట్ చేసి రాసినట్టున్నాడు నాగబాబు. ఇదే జబర్దస్త్లా చేసిండు. ఏంది అని అంటే వచ్చి గిట్లా ఏందిరా నాయన అది గిట్లా కొడతావా ఇదే నవ్వుడు. అటు జోకేసినా ఏకపోయినా నేను కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తున్నా. ఇప్పుడు నాగబాబు గారి దగ్గరకు వస్తా. వెన్ యూ స్పోక్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్, మారల్ పోలీసింగ్, ఆయన పేర్లు తీసుకొని ఎవరిది మాట్లాడలే నాగబాబు గారు, పర్సనల్గా ఎవరు రాలే. బట్ ఐ పిటి అసలు మీ మీద మాట్లాడాలంటే నాకు సిగ్గైతుంది నాగబాబు గారు. సీరియస్గా చెప్తున్నా. ఎందుకు చెప్పాలా? కాన్స్టిట్యూషన్ మీద వీళ్ళు మాట్లాడారు కదా. తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఒక దగ్గర మాట్లాడింది. నాగబాబు గారికి చెప్తున్నా, నీ చెవులు చిల్లులు పడేటట్టు వింటావు, నీ కళ్ళు కాకులు ఒడిచేటట్టు చూస్తావు. ఎక్స్ట్రా జబర్దస్తుల డైలాగ్ల గురించి చెప్తున్నా. పబ్లిక్ ఉమెన్స్ కమిషన్ ఏం చెప్పింది ఎన్నోసార్లు? అప్సిన్ డ్యాన్స్ మూవ్స్ ఉండొద్దు, డబల్ మీనింగ్ కామెడీలు ఉండొద్దు, ఆడాళ్ళను డెరగేటరీ కమెంటరీలలో పెట్టొద్దు, ఉమెన్ డిగ్నిటీకి వయలేట్ అయ్యేటట్టు మాట్లాడొద్దు. ఇది నేననలే, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ పేపర్లలో వచ్చింది. నాగబాబు నల్లత్రాచు నాగుపాము నాకినట్టు నాకితే కుదరదు మాటలు. దానికి కొంచెం సపోర్టు అనేది ఉండాలి జిద్దగిలా. ఆడ జబర్దస్తులలో కూర్చొని అడ్డగోలుగా డబల్ మీనింగ్లు మాటలు మాట్లాడుతుంటే ఆడ ఏడవైంది నీ ఆర్టికల్ 14, 19 and 21 నాగబాబు. అనసూయ గారు ట్వీట్ అయితే మళ్ళీ నాకు ఇంగ్లీష్ వచ్చినోడిని నేను, మళ్ళీ దీని మీద ఇంటర్ప్రిటేషన్ ఘోరంగా అంటారు. ఇది మీరు ఏం రాస్తుర్రో ఒకసారి చూసుకోవాలా. ఇంగ్లీష్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఇట్ క్రియేట్స్ ఎమోషన్స్ అండ్ ఆల్సో ఇట్ క్రియేట్స్ ఎనిమీస్. ఇంగ్లీష్ ఏ భాషనైనా రకరకాలుగా వాడచ్చు. చూపియాలా? చూస్తారా? నాగబాబు గారిని అడుగుతున్నా ఇంకొకసారి జరా చక్కగా చదివేది పడదా? వీడికి ఆగిపోలే. నాకు అనసూయ భరద్వాజ్ గారు పిఆర్ సార్ అని పెట్టిండ్రు, నాకు రిప్ సార్ అన్నట్టు, రెస్ట్ ఇన్ పీస్ సార్ అని అన్నట్టు. ఫస్ట్ నేను చదివా రెస్ట్ ఇన్ పీసా ఇదేంది అని మళ్ళీ చదివిన. ఐఎమ్ సారీ అమ్మ, పిఆర్ సారా, ప్రకాష్ రాజ్ సారా అని అనుకున్నా. ఆయన ఏం రాసిండో చూడు. లెట్ ది సో కాల్డ్ సంస్కారీస్ కంటిన్యూ టు బార్క్ ఇన్ దర్ ఫిల్తీ మైండ్ సెట్. యూ కంటిన్యూ టు స్టాండ్ టాల్ డియర్, వీఆర్ విత్ యూ, మోర్ పవర్ టు యూ. మళ్ళీ మోర్ పవర్ టు యూ ఇచ్చినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, జస్ట్ ఆస్కింగ్
దే యాజ్ సచ్ దెర్ ఈజ్ నథింగ్ టు ఆస్క్ యాజ్ ఫర్ యాజ్ యు ఆర్ కన్సర్న్. అసలు నీ గురించి అడగాలంటేనే నాకు కక్కొస్తుంది. బట్ నేను అడుగుతున్నా మళ్ళీ కూడా ఏంది తెలుసా, మోర్ పవర్ అన్నప్పుడు మళ్ళా అనసూయ భరద్వాజ్ గారు ఎందుకు ఏడ్చిండ్రు దాని తర్వాత చూడండి, వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత మోరల్ పాలిసింగ్ ఉండొద్దు అని అంటే ఆర్ డియరెస్ట్ బాబు గారు అనసూయ భరద్వాజ్ గారు రాసిండ్రు. ఆర్ డియరెస్ట్ బాబు గారు ఆల్వేస్ హ్యావింగ్ అవర్ బ్యాక్. ఆమె పెట్టిన ట్వీటే కమెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని నేను పెట్టిన, జస్ట్ ఆస్కింగ్. అదేంది గిరీష్ పక్కకు అంటే ప్రకాష్ రాజ్ గారు ఏదో దాంట్లో ఒక క్యారెక్టర్ వేసిరు, మహారాణి క్యారెక్టర్, జస్ట్ ఆస్కింగ్ గంతే. ఇంకా దాని తప్ప నాకు ఆయన గురించి మాట్లాడేది ఏముంటుంది. దాని తర్వాత ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇదొకటి పెట్టి ఒక రీల్ పెట్టి ఒకడు ఈమెకు వచ్చిన కమెంట్సే మళ్ళీ నేను సపరేట్గా పెట్టలే, నేను సపరేట్గా ఏది చూడలే, ఆమెకు వచ్చిన కమెంట్సే నేను తీసుకున్నా. అనసూయ భరద్వాజ్ గారికి వచ్చిన కమెంట్స్, ఒక దాని గురించి వదిలేయండి అనసూయ గారు, సిల్వర్ స్క్రీన్ పైన మీరు చేసిన డార్క్ కామెడీ గురించి ఏం అంటారు, మళ్ళీ ఏమైనా అంటే ఫ్యామిలీ షో అంటారు కదండి అని చెప్పి మనోడు రమణగాడు అని చెప్పి ఒక ఆయన ట్వీట్ చేసిండు. ఆమె చాలా హుందాగా, అనసూయ గారు కదా, గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఓకే, బట్ ఐ డోంట్ సీ ఎనీ అకౌంటబిలిటీ. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అనసూయ గారు. ఇప్పుడు చూడండి, రీల్కి రియల్కి తేడా తెలుసుకోవాలి కాదండి రమణ గారు. జస్ట్ బికాస్ స్మాల్ స్క్రీన్ అయినంత మాత్రాన నటన కాదు, నిజం అనుకుంటే ఎలా? మరి అంత మూర్ఖులా మీరు? సినిమాలో హీరో విలన్ని చంపేస్తే బయట నిజంగా చంపేస్తారా? సినిమాలో హీరో హీరోయిన్ను గిల్లుట గిచ్చుట అంటూ పాట పాడినా డైలాగ్ వేసినా బయట అలా చేస్తారనా? ఎలా అండి ఇలా అయితే? పాపం మీరు రీల్కి రియల్కి ఎంతోమంది సోషల్ మీడియాలో గదే మాట్లాడుతున్నారు మీతోను కూడా. మీరు తలకాయ ఎడబెట్టుకున్నారని చెప్తున్నా నేను. రీల్కి రియల్కి అక్కడ డైరెక్టర్ స్క్రిప్ట్ రాసిండు, ఈడ స్క్రిప్ట్ రాసుకుంటుంది మీరు. ఆ పాటకు ఈ దుస్తులు అని చెప్పి డైరెక్టర్ రాసిండు. మళ్ళీ ఈ దుస్తులకు ఏ డైరెక్టర్ రీజను అని అనేది మళ్ళీ మీరు చెప్పాలిగా. రీల్కి రియల్కే మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు మీరు అన్నదానికి సింపుల్, నా స్వేచ్ఛ అని అన్నప్పుడు నేను కళ్ళు తెరిస్తే మళ్ళీ నా స్వేచ్ఛ ఏం కావాలా? ఒక మాట అడుగుతున్నా, అంతేనా కదా? అది మీ ప్రాబ్లం. అట్లెట్లా మీ ఇంట్లో ఉండండి. మీరు స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ దగ్గర మీరు ఏ క్యారెక్టర్ వేస్తారో ఆ క్యారెక్టర్లు ఉండండి. బట్ రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత జనజీవన స్రవంతులు ఉండండి. మారల్ పోలీసింగ్ ఈజ్ నాట్ పోలీసింగ్ మ్యామ్. ఈ మాట నేనలే, వెనకటికి డీజీపీ దినేష్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలలో ఇది మాట్లాడారు. దాని మీద పెద్దనే డిస్కషన్ అయింది. రీల్కి రియల్కి అనంట ఒక మాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్తుల డైలాగులు మీరు వింటే, మీరు వేసిన డబుల్ మీనింగ్ డైలాగులు అంటే పిఆర్ స్టంట్ల కోసం ఎంత దిగజారైనా మాట్లాడతారా అండి? ఇప్పుడు నేను నా ఛానల్ టీఆర్పీ కోసం దిగజారి మాట్లాడవచ్చు. ఇది నేనేమంట, నా ఎడిటర్ స్క్రిప్ట్ రాసిచ్చిండు నాకు అంట. మీ పేరు తీసుకోకుండా నేను మాట్లాడగలుగుతా, మాట్లాడలేనని కాదు. రియల్ లైఫ్లో ఇది వర్తిస్తుందా? చట్టాలు అనేటివి రీల్కి రియల్కి డిఫరెన్షియేషన్ చూపిస్తాయా? నేను రీల్లో ఇట్లా మాట్లాడతా, వీళ్ళన్ని హీరో చంపుతాడు అంటే నిజ జీవితంలో చంపుతాడా అంటే? పాటలకు, ఆ ఆటలకు, ఆ స్క్రిప్ట్కి ఆ వేషధారణ సెట్ అవుతుంది. నిజ జీవితంలో కూడా వేషధారణ అంటే మీరు జీవితాంతం నటిస్తారు. సో వేర్ ఈజ్ యువర్ గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనసూయ భరద్వాజ్ గారు. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారు అని అంటే, సోషల్ మీడియాలో వస్తుంది మీరు, పెట్టుకుంటుంది మీరు రావద్దు. మీరు ఒక వెబ్సైట్ పెట్టుకోని అలా కొంతమందిని సబ్స్క్రైబర్లను పెట్టుకోండి, పైసలు కట్టి సబ్స్క్రైబర్లను పెట్టుకోండి, లేదా రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ పెట్టండి అందులకు. అప్పుడు మీరు ఏదైనా మాట్లాడుకొని అందులకు మేము ఏమైనా వచ్చి గెలుకుతే అప్పుడు వాళ్ళనండి. శివాజీ గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, మీరు ఇంటర్ఫియర్ అయినరు. మీకు గెలుక్కొని గీక్కునుడు అలవాటు అనంటే మళ్ళీ ఇక నేనేం చెప్పాలి? అది కరెక్టా రాంగా నేను చెప్పింది? ఆమె ట్వీట్ చూడండి. ఆల్సో రిగార్డ్లెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అన్ఫోల్డింగ్, ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ టాల్. యూ షుడ్ స్టాండ్ టాల్ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ స్టాండింగ్ టాల్. Unbothered, unaffected. Doesn't affect, I know that. It doesn't bother you, nor it affects you. Because you are least responsible person. Least responsible. First you have portrayed yourself as a strong woman. ఒక గట్టి మహిళ లెక్క, బలమైన మహిళ లెక్క మీరు ఫస్ట్ వచ్చిర్రు, తర్వాత విక్టిమ్ కార్డ్ ప్లే చేసేసారు. అనసూయ భరద్వాజ్ గారు, లెట్ us be very honest. నేను మీ జాగాలో ఉంటే, సపోజ్ మేము మీ జాగాలో ఉంటే శివాజీ గారు ఏదో తప్పు మాట్లాడారు, ఫైన్, సైలెంట్గా పోయి ఉమెన్ కమిషన్లోనో లేకపోతే చట్టబద్ధంగానో పోయి ఇచ్చేసి, ఏ ఆర్బాట్ లేకుండా ఇచ్చేసిన తర్వాత ఆయనకు ఎప్పుడన్నా శిక్ష పడ్డ తర్వాత అవునండి నాకు నచ్చలేదు నేను ఇచ్చిన, ఇది మీ గ్రేట్ పవర్ రెస్పాన్సిబిలిటీ ఈడ కనబడుతుండే. సోషల్ మీడియాలో విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది మీరు.
పబ్లిసిటీ కోసం స్టంట్ చేసింది మీరు. విజిబిలిటీ వచ్చినాక మాట్లాడతానన్నది సాక్షాత్తు మీ పలుకులకైనా మీ నాలుక పలుకులకైనా వచ్చిన మాటలు అవి. ఏమంటుందో ఏనుండ్రి. అన్బాదర్డ్, అన్ఎఫెక్టెడ్, అన్టచ్డ్ అండ్ స్ట్రాంగ్. ద ఎంటైర్ ఇంటరాక్షన్ is solely about the representing a section of the society that has long been unheard and overlooked. You don't teach the society, Anasuya Bharadwaj. You don't teach the society. You don't have any right to do a moral policing on me as well. As far as the Article 14, 19 and 21. నడగా మీ లాంగ్వేజ్ టీట్ ఏముందో మీరే చూసుకోరు. దాని మీద కింద కమెంట్స్ చూసుకోరు ఏమని ఉన్నాయో. ఇంగ్లీష్ ఈజ్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజా. మీకు మారల్ పాలసీకి ఇష్టం ఉంటుంది, కానీ మాకు మారలిస్టిక్ పాలసీకి మీకు హౌ డేర్ యూ కాల్ దట్ ఐ విల్ టీచ్ ఫిలాసఫీ టు సమ్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. హూ ఆర్ యూ? ఇంకొక మీరే ఇట్లుంటే సృష్టికర్తల మీరు మీ తోటి మహిళలే మిమ్మల్ని లెఫ్ట్ రైట్ సెంటర్లా కమెంట్ చేస్తున్నారు. కింద కమెంట్లు చదువుకున్న తర్వాత మీరు తలకాయ పెట్టుకుంటారో పెట్టుకోండి ఫస్ట్ సీరియస్గా. అండ్ యు ఆర్ కంప్లీట్గా మేము తలుచుకుంటే ఎందుకండి ఇంత పెద్ద మాటలు? చూడండి, आप जलन बरकरार रखना, हम जलवा बरकरार रखेंगे. आप जलवा बरकरार रखना, हम पूछने का जिम्मेदारी भी बरकरार रखेंगे. और जिससे जवाबदारी मांगना है ना, वो भी बरकरार रखेंगे. जलवा से जिम्मेदारी छूटेगा नहीं. ఒక రెండు డైలాగులు మీకే కాదు, 25 साल से हम भी चार मीनार पे बैठे, माँ की किरकिरी हम भी बताए जलना क्या होता है, जलवा क्या होता है, जिम्मेदारी क्या होती है और जवाबदारी क्या होती है. People like you don't teach philosophy to the society, ma'am. We are equally responsible to the society. And if you have a right under the Article 14, 19 and 21, we also have a right when we feel that we are ashamed. You may not be ashamed. We are ashamed. And I have a right to tell that why I am ashamed. And don't ever try to provoke my thought process with your victimhood. మీకు మంచిగా జవాబిచ్చింది మా చెల్లె. మీ అందాన్ని నువ్వు చెక్కు చెదరకుండా ఉంచుకో, మేము మీ అందాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతాము. అర్థం కాలే? ఉంచుకో, ఉంచుతాము. తెలుగు బ్యూటిఫుల్ వర్డ్. అందుకనే నాగబాబు ట్వీట్ మీద కూడా మీరు తొందరగా ఎడిట్ చేసి పెట్టేసుకోరు. ఇంగ్లీష్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. జలవా బరకరార్ రఖేంగే, జలనా బరకరార్. కిస్కా జల్నా జాదా హో గయా, కిస్కు భర్నాల్ ఖరీద్నా పడా. మీరే ఏడిసిర్రు, ఎవరు ఏడవలేడా? ఏడిసిరు మీరే. ఈ స్టూడ్ టాల్, యూ ఆర్ నాట్. శివాజీ గట్టిగా నిలబడ్డాడు. ప్రతిసారి అనసూయ భరద్వాజ్ కాంట్రవర్సీలకు ఎంటర్ అవుడు. విజయ్ దేవరకొండ నుంచి యాక్టర్ శివాజీ దాకా. ఇంకొకటి ఇది చూడుండ్రి. ఆల్సో రిగార్డ్లెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అన్ఫోల్డింగ్, ఐ విల్ ఆల్వేస్ ఓకే ఆప్ జలన్ బర్కరార్ రఖనా, హమ్ జల్వా బర్కరార్ రఖేంగే, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక టీవీలో పోల్ పెడితే హీరోయిన్ల డ్రెస్సుల వివాదంలో మీ మద్దతు ఎవరికి అంటే శివాజీకి 93% వచ్చింది. ఇది ఒక్కటి చాలు. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. अब कौन किसका जल गया, अब किसका जलवा बढ़ गया, कौन जिम्मेदारी से बात करे, किसके पास जवाबदारी है नहीं. దాని తర్వాత అనసూయ భరద్వాజ్ గారి ట్వీట్లు చూడండి. ఐ నీడ్ టు సే దిస్. ఎస్ వీఆర్ లిసనింగ్ మ్యామ్ ప్లీజ్. కొంతమంది పురుషులు, ఇంకా కొంతమంది మహిళలు కూడా నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి, నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళను లక్ష్యంగా చేసుకుంటారు. ఓకే, ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల, అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతున్నది. ఇది అందరి పురుషుల గురించి లేదా అందరి మహిళల గురించి కాదు. ఇదే శివాజీ కూడా చెప్పిండు, అందరు మహిళల గురించి కాదు అని అన్నాడు. ఇవాళ మళ్ళా ప్రగతిశీల మహిళల గురించి అని మీరు మాట్లాడినప్పుడు మీ కమెంట్స్, ఈ పోస్ట్కి వచ్చిన కమెంట్సే తీసుకుంటున్నా మళ్ళా నేను. సతీష్ కుమార్ సూపర్ రాషన్ చూడు. ఓ ప్రగతిశీల మహిళ నిన్ను తక్కువ చేసి చూపించినంత మాత్రాన వాళ్లకు జరిగేది ఏమీ లేదు. నిన్ను ఎక్కువ చేసి చూపించాల్సిన అవసరమూ లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి, ఆడవాళ్లకు మనపైన ప్రాణమైన ఒకటే, ఆడవాళ్లకు మానమైనా ఒకటే, ప్రాణమైనా ఒకటే. అలాంటి మానాన్ని కాపాడుకోండి అని చెబుతుంటే అందులో తప్పేంటి? ఏదైనా మీ ఆలోచన విధాన్ని మార్చుకోండి. సతీష్ జబర్దస్త్ మాట్లాడిండా లేదా? ఇప్పుడు అసలైన సీసలైన కాడికి వద్దాం. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉండి లాభమైంది, మాట్లాడాలి కదా అని అన్నారు. ఒకసారి నేనేమంటున్నా, మీకు యాక్టర్ శివాజీ గారిని టార్గెట్ చేసిరు కదా బ్రదర్ మీరు అందరూ. ఇవాళ అనసూయ గారు మీరందరూ మళ్ళా ఒకసారి బాలయ్య బాబు గారు
హీరోయిన్లో నేను వెంటబడకపోతే నా ఫ్యాన్స్కి ఎందుకు నచ్చుతుంది? ముద్దో ఐ నీడ్ టు మేక్ హర్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఇట్లాంటి స్టేట్మెంట్లు వాడాడు బాలయ్య బాబు గారు. మళ్ళా మీ ప్రగతిశీల మెసేజ్లు బాలయ్య బాబు గారిని విమర్శించనీకే పనికొస్తుందా? బాలయ్య బాబు గారిని మీరు విమర్శించగలుగుతారా? మళ్ళీ ఆయన మాట్లాడింది కరెక్టా? నేను అందుకనే సినిమా ఇండస్ట్రీలో నేను టచ్ అయ్యా అంట ఫ్రెండ్స్. వాళ్ళు ఏదో టీఆర్పీల కోసము వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ దట్ డజంట్ మీన్ నేను దాన్ని మాట్లాడి వక్రీకరించాలన్నది నా ఉద్దేశం కాదు, నా చిత్రగుప్త ఉద్దేశము కాదు. మళ్ళా యాక్టర్ శివాజీ గారు మాట్లాడింది మాత్రం చాలా హుందాగా మాట్లాడిండ్రు. మళ్ళా ఆ భాష ఏ రకంగా వీళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తూ నాకు కనబడలే. కానీ మళ్ళీ బాలయ్య బాబు గారు కూడా అన్నారు కదా, ఎన్డీటీవీలో వచ్చింది ఇది, నేను అనలే, ఎన్డీటీవీలో వచ్చిన కథనం. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనసూయ భరద్వాజ్. డూ యూ డేర్ టు ఛాలెంజ్ బాలయ్య? డూ యూ చేర్? ఐ ఛాలెంజ్ యూ రైట్ నా. ఒక మనిషిని, వీక్ మనిషిని పట్టుకొని ఆయనని వీక్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది, ఆనవాయితీ అయిపోయింది మీ ఇండస్ట్రీలో. వీ సపోర్ట్ శివాజీ, డంకే పే చోట్ వీ సపోర్ట్ శివాజీ. మీ కమెంట్లు చూడుండ్రి ఏమున్నదో. ఆయననే అన్నాడు ఒక ఆయన, కెన్ షీ సే ది సేమ్ టు బాలకృష్ణ హూ ఓవర్ యాక్షన్ ఆన్ ఎ స్మాల్ యాక్టర్? క్లియర్ కట్గా ఇదే మెసేజ్ని చూసుకొని మాట్లాడినారు. బాలకృష్ణ మీ ప్రతాపం చూపెట్టండి అని చెప్పి మాట్లాడినారు. అంత లేదు కానీ మీకు వాడెవడో చెత్త వాగితే దాన్ని అడ్డం పెట్టుకొని ఏదేదో వాగుతున్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్ళను మేము చూసుకునే విధానంగా ఒక దేవతల స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్లా చూడాలని సమాజం కూడా అనుకుంటున్నాం. కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా హాట్ బేబ్ కాదు అని చెప్పి ఆయన మాట్లాడిన వాస్తవం కదా. లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి ఆయన ఇంకేదేదో మాట్లాడాడు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి పరోడి అంట. ఈ మాటలు ప్రగతిశీల మహిళ చెప్తే బాగుండు అని చెప్పి మీ కింద కమెంట్స్ వచ్చినాయి. కమెంట్స్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? ఇజ్రోలో వర్క్ చేసే ఉమెన్ ఎప్పుడు కూడా వాళ్ళ డ్రెస్ కల్చర్ల గురించి మాట్లాడలే. ఝాన్సీ రాణి డ్రెస్ కల్చర్ గురించి ఎప్పుడు మాట్లాడలే. జ్యోతిరావు పూలే ఎప్పుడు కూడా, పూలే దంపతులు కూడా ఆర్ పూలే గారు కూడా ఎప్పుడు కూడా డ్రెస్ గురించి మాట్లాడలే. సాయి పల్లవి, అరే అసలు అచ్చ తెలుగు ఆడతనం ఒక గర్వంగా అనిపిస్తుంది తన కళ్ళల్లో, ఆమె తీసుకున్న పొజిషన్స్లల్లో. ఎస్ ఓకే, ఎప్పుడో ఒకసారి ఆమె అయింది, ఆమెని మనం కూడా ట్రోల్ చేసినాం, ఆమెను మనం కూడా విమర్శ చేసినాం, ఫైన్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే షీఈస్ మోర్ 90% రెస్పాన్సిబుల్ టు ది సొసైటీ కదా. 90% తను రెస్పాన్సిబుల్గా ఉన్నది సాయి పల్లవి. మీరు గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళా ఇవాళ ఓటింగ్ పెడితే ప్రగతిశీల అననే ఈ తత్వానికి తాత్కాలికంగా ఉన్నది ఎవరు, పర్మనెంట్గా ఉన్నది ఎవరు అని అనేది ఒక పోలింగ్ పెట్టినాం అనుకోండి, తలకాయ ఎడబెట్టుకుంటారండి అందరూ. నేను మిమ్మల్ని అంటలేను, అందరిని అంటున్నా. ఈ ఈ ఈ గెలుక్కునుడు అనేది బాగా అలవాటు. అంటే పైసలు ఇస్తే ఏ డబుల్ మీనింగ్ డైలాగ్ అయినా రీల్, బట్ రియల్ లైఫ్లో ఎవరిని ఉద్దేశించి అది మాత్రం పంచాయతీ. అంటే పైసలు ఇస్తే ఏదైనా లీగల్. నాగబాబు ఎన్నుకున్నాడు అని చెప్పి నాగస్వరం వదవద్దు, కుదరది. బాబు మీకేమో, బాబాయ్ మీకేమో, మాకు కాదు. ఇన్ఫ్యాక్ట్ క్లియర్ కట్గా చెప్పాలంటే అనసూయ భరద్వాజ్ గారు విక్టిమ్ కార్డ్ ప్లే చేశారు ఏదో మాట్లాడడానికి. కాస్టింగ్ కోచ్ మీద ఎంతోమంది మాట్లాడారు ఇండస్ట్రీలో. నువ్వు ఎందుకు మాట్లాడలే? సపోర్ట్ చేస్తావా లేదా కాస్టింగ్ కోచ్ ఇండస్ట్రీలో లేదా? మాట్లాడాలి కదా. హియర్ కమ్స్ గ్రేట్ పవర్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనసూయ భరద్వాజ్. ఇక్కడ ప్రగతిశీల అనేది అయితే మీరు రాసిండ్రు కదా, దానికి చాలా డాట్స్ కనెక్ట్ అవుతాయి. అప్పుడు యూ షుడ్ హావ్ ఫాట్. ఐమ్ నాట్ సెయింగ్ వాళ్ళందరూ కరెక్ట్ అని అంటలేను, మీరు తప్పని అంటలేను, మీరు తప్పని అంటలేను, వారు కరెక్ట్ అంటలేను. ఫ్యాక్ట్ ఏంది తెలుసా? ఒక విక్టిమ్ కార్డ్ ఎవరు ప్లే చేసిరు? అయ్యా విక్టిమ్ కార్డ్ ప్లే చేసిరు మీరంతా. మళ్ళీ ఉమెన్స్ కమిషన్ ఇచ్చిన వార్నింగ్స్ కూడా మీరు పెట్టుకోవాలి కదా. నాగబాబు గారికి గుర్తు చేస్తున్న ఒకసారి. ఒక దగ్గర అనసూయ భరద్వాజ్ గారు నాకు కనిపిస్తున్నారు, ఒక దగ్గర నాకు సాయి పల్లవి గారు కనిపిస్తున్నారు. అవకాశాల కొరకు అనసూయ భరద్వాజ్ రియల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అవకాశాలు ఇచ్చినా నేను నా క్యారెక్టర్ మార్చుకోను అననే సాయి పల్లవి గారు కూడా మనకు ఒక దగ్గర కనబడుతున్నారు. అవకాశాల కొరక లేక అవకాశాలు ఇచ్చిన అనే తత్వానికి రీల్ అండ్ రియల్ లీగల్గా ఏడ ఫిట్ అవుతుందో నాకు చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై అండ్ #ఐ సపోర్ట్ యాక్టర్ శివాజీ. దానికంటే ముందు ఇది ఒకటి పెట్టి నాకు నచ్చింది. నిండుగా బట్టలు వేసుకోవాలని అనడం కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అనే రోజులు వచ్చాయి. కింద కమెంట్ చూసుకో, అన్నీ నెగటివే అక్క, అన్నీ నెగటివే అక్క అని చెప్పి ఇట్లా ఒకటి పెట్టిండు. నేను కూడా మీకు పెడుతున్నా. లాస్ట్కి ఇదే కనిపిస్తుంది కదా, కరెక్టా రాగా? లాస్ట్కి ఏమైందంటే మా ఎడిటరు నాకు చెప్పిండు, గిరీష్ రీల్ ఇది రియల్ కాదు అని. నేను ఎవరిని ఉద్దేశించి నవ్వలే.